బికాస్ వీఆర్ రన్నింగ్ షార్ట్ ఆఫ్ టైం, బ్రీఫ్గా రీడింగ్ అండ్ రైటింగ్ గురించి ఒక నిమిషం మాట్లాడుకుని క్లోజ్ చేద్దాం. పోనీ రీడింగ్ అండ్ రైటింగ్ బ్రహ్మాండంగా చేస్తున్నామా, మనం ఇన్నేళ్ళు బట్టి చేస్తున్నాం కదా అని అనుకుంటేనండి, యాజ్ అన్ ఇంగ్లీష్ టీచర్ నిజంగా ఐ పిటీ ద స్టాండర్డ్స్ రైట్ నౌ అవర్ స్టూడెంట్స్ హ్యావ్ ఈవెన్ ఇన్ రీడింగ్ అండ్ రైటింగ్. రీడింగ్లో సరైన స్పీడ్ లేదు, రీడింగ్ విత్ కాంప్రహెన్షన్ లేదు, రీడింగ్ బిట్వీన్ ద లైన్స్ లేదు. దట్స్ హయ్యర్ ఆర్డర్ థింకింగ్ స్కిల్. ఇట్స్ నెవర్ వాంటెడ్. అది అడగట్లే ఎవరు. ఇక రైటింగ్ అయితే ఆఫ్. మీరు మొదటి నుంచి చెప్పింది అదే కదా. హ్యావెంట్ యూ బీన్ టీచింగ్ దోస్ స్కిల్స్ రైట్ ఫ్రమ్ నర్సరీ? మీరు చెప్పింది అదే కదా. ఏ ఫర్ యాపిల్, బి ఫర్ బాయ్, బాల్, ఇది చెప్తూ రాయించారు కదా అన్నీ. పార్ట్స్ ఆఫ్ స్పీచ్ 5వ క్లాస్లోనో 3వ క్లాస్లోనో చెప్పారు కదా. బట్ స్టిల్ చిల్డ్రన్ ఆర్ నాట్ ఇన్ ఎ పొజిషన్ టు రైట్. స్పీకింగ్ ఎంత బాగా వచ్చినా రైటింగ్ రాని వాళ్ళని కూడా చూసాను నేను. అదర్ సైడ్ అది కూడా ఉంది. దెర్ ఆర్ సమ్ చిల్డ్రన్ గుడ్ ఎట్ స్పీకింగ్ బట్ కాంట్ రైట్ ఇంగ్లీష్ ప్రాపర్లీ. ఈ రీడింగ్ అండ్ రైటింగ్ సంబంధించి ఎట్లా కేర్ఫుల్గా ఇప్పుడున్న పద్ధతి కాకుండా భిన్నంగా మీరు తీసుకెళ్తానని అనుకుంటున్నారు మీరు? సార్, వెరీ సింప్లీ పుట్, అవర్ రీడింగ్ డిపెండ్స్ ఆన్ అవర్ లిసనింగ్ అండ్ స్పీకింగ్ అండి. మీరు చూడండి, జాగ్రత్తగా కొద్దిగా డీప్గా చూడాలి సార్ ఈ విషయం. పిల్లవాడి షూస్లోకి వెళ్ళి పిల్లవాడి పరకాయ ప్రవేశం చేసి చూడాలి. జాగ్రత్తగా చూడండి. నేను ఒక స్టూడెంట్ని, ఎవరి మీద నెట్టకుండా నేనే స్టూడెంట్ని. టీచర్ ఏదో చెప్తుంది, ఏబిసి అన్నది నేను గుర్తుపెట్టుకున్నాను, ABCDEF. మరుసటి రోజు వచ్చేటప్పటికి ఏతో ఏదో చెప్పింది యాపిల్ అని, బీతో ఏదో చెప్పింది లాజికల్గా ఉంది, బాల్, బెడ్ ఏదో చెప్పింది, CAT క్యాట్ అన్నది. కథం. సి అంటుంది, మళ్ళీ కా అంటుంది. ఏంటి? కే దగ్గర కదా కా. CAT క్యాట్ ఎట్లా అవుతుంది? కాదు, అసలు క్యాట్ అనేది వాడికి ఓరసిలో వచ్చేసి ఉండాలి, లిసనింగ్ వచ్చి ఉండాలి, స్పీకింగ్ వచ్చి ఉండాలి. హీ షుడ్ హ్యావ్ బీన్ అటరింగ్ దట్ వర్డ్ క్యాట్ ఫర్ ఎ లాంగ్ టైమ్. దెన్ ఇట్ ఈస్ స్పెల్ట్ లైక్ దిస్ అని చెప్పడం ఈజీ అండి. ఫర్ సమ్ స్ట్రేంజ్ రీజన్స్ అడల్ట్స్, గ్రోన్-అప్స్ రైట్ లైక్ దిస్ నానా అని చెప్తే అయిపోద్ది. యూ డోంట్ నీడ్ టు గో డీప్ ఇన్ టు. మేబీ మీరు అన్నట్టు క్యాట్లో అది ఆ ప్రాబ్లం రాకపోయినా సార్ సైకాలజీలో రావచ్చు, ఫిజికాలజీ అని చదువుతాడు. అదే, ఒకసారి సైకాలజీ అని అలవాటు అయిన తర్వాత ఓహో దీనికి స్పెల్లింగ్ ఇటు రాస్తారా అని వాడు అడ్జస్ట్ అవుతాడు పిల్లవాడు. కానీ ఇక్కడ ఏమవుతుంది? రివర్స్ అవుతుంది. ప్రతి చోట ఇంగ్లీష్ లాంగ్వేజ్తో ఇదే ప్రాబ్లం. మీకు తెలుసు, సౌండ్ అండ్ సైట్ డు నాట్ మ్యాచ్. ఆ మ్యాచింగ్ కోసమే నేను ఇయర్ ట్యూనింగ్ పెట్టుకున్నాను. ఎప్పుడైతే రీడింగ్ కష్టంగా ఉందో, ఇప్పుడు మీరు, నేను, మనందరం కూడా చిన్నప్పుడే చందమామ, బాలమిత్ర ఇవేమో చదువుకున్నాం. ఇన్ ఎడిషన్ టు తెలుగు టెక్స్ట్ బుక్ అండ్ సైన్స్, సోషల్ స్టడీస్, మ్యాథ్స్ ఇన్ తెలుగు. మరి ఇప్పుడు అది జరుగుతుందా? మీ స్టేట్మెంట్ ఇందాక అడిగిన ప్రశ్నే అది. పిల్లలు చదవలేకపోతున్నారు. దే డోంట్ హ్యావ్ దేర్ రీడింగ్ ప్రాపర్లీ ప్లేస్డ్. దే డోంట్ రీడ్ వైడ్లీ. They don't get into libraries. They don't borrow books. Why all this? Because you are not following the natural order and sequence. Yes. Once you follow the natural order and sequence, not all students can be put to reading, but they can definitely get into it and get out of it very casually. Once I am very good at listening, speaking and reading, I may venture to write a book, a story on my own, like your son Nishant. నేను 42 ఏళ్ల ఎక్స్పీరియన్స్తో, 36 ఏళ్ల ఇంగ్లీష్ లాంగ్వేజ్ మీద రీసెర్చ్తో జేబులో పెట్టుకోదగిన 100 పేజీల పుస్తకం రాశానండి. 100 పేజీలు అంటే A4లో 25 పేజీలు, 25 పేజెస్ బుక్కే రాయగలిగాను నేను. అంతకంటే రాయలేకపోయాను. సో నాట్ ఆల్ పీపుల్ కెన్ రైట్ క్రియేటివ్లీ. యాజ్ లాంగ్ యాజ్ దే రైట్ దేర్ మెసేజెస్ ప్రాపర్లీ, ఇట్స్ ఓకే. కానీ ఇక్కడ ఏమవుతుంది? వెన్ లిసనింగ్ ఈజ్ ప్రాబ్లమాటిక్, వెన్ స్పీకింగ్ ఈజ్ ప్రాబ్లమాటిక్, యూ పికప్ రాంగ్ ప్రొనౌన్సియేషన్స్ అండ్ దెన్ వాట్ యూ లిసన్డ్, వాట్ యూ స్పోక్ విల్ బి దేర్ ఇన్ ప్రింట్. దట్ ఈస్ వాట్ వీ కాల్ రీడింగ్. ఈ మూడిట్లో నాకు కమాండ్ వచ్చిన తర్వాత కొంతవరకు నా సొంతగా రాయడానికి ప్రయత్నిస్తాను. దీనిలో హ్యాండ్ రైటింగ్ ఈజ్ ఎ డిఫరెంట్ మెకానికల్ కాంపోనెంట్. హ్యాండ్ రైటింగ్ కూడా చాలా ఇంపార్టెంట్. ఇప్పుడు మీరు హ్యాండ్ రైటింగ్ మీద కూడా ఒక నిమిషం మాట్లాడాల్సి వస్తుంది. నేను మాట్లాడేస్తాను, రైజ్ చేశాను కాబట్టి.
హ్యాండ్ రైటింగ్ కూడా సరిగ్గా లేకుండా ఎట్లా అవుతుంది అంటే ఏమో తెలీదు. ఆఫ్టర్ ఆల్ దెర్ ఆర్ 52 లెటర్స్, 52 ఓన్లీ, క్యాపిటల్స్ అండ్ స్మాల్. అండ్ యాజ్ యూ సెడ్ నర్సరీ నుంచి వాళ్ళని ట్రైనప్ చేస్తున్నారు కదా, 9th క్లాస్కి వచ్చేటప్పటికి మళ్ళీ రైటింగ్ బాగాలేదు, వీళ్ళు 10th వెళ్ళబోతున్నారు కదా అని మళ్ళీ నా లాంటి స్పెషలిస్ట్ని దించుతున్నారు. మళ్ళీ కింగ్ రాయమంటే కే స్మాల్ రాస్తాడు, ఐ క్యాపిటల్ రాస్తాడు, ఎన్ స్మాల్ రాస్తాడు, జీ క్యాపిటల్ రాస్తాడు. వాళ్ళ పేర్లు కూడా అట్లాగే రాస్తున్నారు సార్, ఎస్ఏల్లో కాదు. అంటే మనం ఈ మొత్తాన్ని ఓవర్హాల్ చేయాలి. బట్ స్లో అండ్ స్టడీ వితౌట్ గెటింగ్ ఎనీబడి హర్ట్. వీ హ్యావ్ టు కన్విన్స్ పేరెంట్స్, కన్విన్స్ టీచర్స్, కన్విన్స్ చిల్డ్రన్ ఫర్ ఎ క్వాంటమ్ లీప్ ఇన్ దిస్. ఎస్, యా సార్, మీరేమనుకుంటారు?